దేవుని యొక్క ఉద్దేశం, ఆయన యొక్క లక్ష్యం ఎప్పుడూ కూడా అతి సామాన్యమైన వస్తువులను లేదా మనుష్యులను ఆయన ఎంపిక చేసుకుని వారి ద్వారా అసాధారణ కార్యాలు జరిగించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈరోజు నిన్ను కోరుకున్న దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన కృంగిపోవద్దు, నువ్వు అధైర్యపడద్దు. దేనికి ఇంక అయిపోయింది, నా జీవితం ముగించబడిపోయింది, నేను ఓడిపోయాను, నేను వైఫల్యం చెందానని నువ్వు దుఃఖపడాల్సిన అవసరం లేదు. క్రీస్తు ప్రభు నామములో ఉన్న శక్తిని ఆశ్రయించి ఆయన కోసం నువ్వు నిలబడినప్పుడు ఆయన నిన్ను కోరుకున్నాడు. నీ ద్వారా ఆయన సంకల్పాలు, ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రణాళికలు నెరవేర్చబడని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రియ సహోదరుడా, అంతా అయిపోయిందని బాధపడుతున్నావా? లేదు, ఇంకా చాలా ఉంది. దేవుడు నిన్ను ఉపయోగించుకోవాలని ఆశపడుతున్నాడు. ఆయన తన మహిమ రాజ్యము కొరకు ఆయన నిన్ను వినియోగించుకోవాలని కోరుతున్నాడు. ఆయన నువ్వు సిద్ధపడితే అద్భుతాలు జరుగుతాయి. ఈ వాగ్దాన్ని రోజంతా క్లెయిమ్ చేయండి, ప్రభువును స్తుతించండి, గణపరచండి, మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించండి. ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీవు నిత్య స్వాస్యముగా మమ్మల్ని కోరుకున్న దేవుడు నాయన, నీకు స్తోత్రాలు. ఒకప్పుడు ఎందుకు పనికిరాని మేము, ఎందుకు కొరగాని మమ్మలను మీరు ఏర్పాటు చేసుకుని నీ బిడ్డలుగా అంగీకరించి నీ స్వాస్యంగా నీవు ఏర్పరచుకున్న వంశంగా మమ్మల్ని తీర్చిదిద్దావు. అందును బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభువా. ఈరోజు మా ప్రియులు ఎవరైతే దుఃఖంలో, కృంగుదలలో ఉన్నారో, అంతా అయిపోయింది, నా వల్ల ఏది కావట్లేదు, నేను ఓడిపోయిన వ్యక్తిని, వైఫల్యం చెందిన వ్యక్తిని దుఃఖపడుతున్నారో, వారందరినీ మీరు ముట్టి బలపరుచు